ఇక్కడ పరిశుద్ధ వివాహం యొక్క ఉద్దేశం, దాని యొక్క నియమము, నిబంధనలు, వివాహం ఏ రీతిగా చేసుకునేవాళ్ళను, ఏ రీతిగా జీవించవలనో కుటుంబానికి సూచనలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నాం. భర్తకు వారికి ఇరువురికి కూడా పరిశుద్ధ పౌలు గారు కొన్ని సూచనలు ఇచ్చారు. భర్తలారా మీ భార్యలను ప్రేమించాలా, వారికి లోబడాలని, భార్యలారా మీ యొక్క భర్తలను ప్రేమించాలా, వారికి లోబడాలని మన వాక్యంలో చూస్తాం. ఈ యొక్క పరిశుద్ధ వివాహం అనేటటువంటిది కేవలం దేవుని యొక్క సంకల్పం అని మనం గమనించాలి. దేవుని యొక్క చిత్తం మొట్టమొదటిసారిగా దేవుని లోకంలో పరిశుద్ధ వివాహాన్ని జరిపించి మీరు ఆశ్రయించబడి అభివృద్ధి పొంది ఈ భూమిని నేను కూడా అనుసరించిన సందర్భంలో దేవుడు మొట్టమొదటి దంపతులను ఆశ్రయించినట్టు దేవుడు నేడు దినం ఈ యొక్క దంపతుల మధ్య కూడా ఉన్నాడని, వీరి యొక్క వివాహాన్ని కూడా దీవించి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ వివాహానికి కుటుంబ జీవితంలో ముందుకు సాగడానికి కావాల్సినటువంటి సూచనలు పరిశుద్ధ పౌలు గారు ఇచ్చినటువంటివి మనం చూస్తున్నాం. ఇందులో మొట్టమొదటిసారిగా మానవుడు దాంపత్య జీవితంలో ముందుకు సాగుతున్నా ఉండవలసింది ఏంటంటే ప్రేమ. ఒకరినొకరు ప్రేమించుకునే వాళ్ళని చెప్పినట్టు లవ్. ఈ ప్రేమ ఏ రీతిగా ప్రేమించుకునే వాళ్ళనో వాక్యం ద్వారా జ్ఞాపకం చేశారు. ఇరువురు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవలసిన బదులై ఉన్నారు. ఈ ప్రేమ అనేటటువంటిది ఎంత వరకు ప్రేమించాలా, ఏ రీతిగా ప్రేమించాలా అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే భర్త భార్యను ప్రేమించాలా, భార్య కూడా భర్తను ప్రేమించాలా. ఇరువురు సమానంగా ప్రేమించుకోవలసిన అవసరం ఉంది. ఒకరు ఎక్కువ ప్రేమించడం కాదు, ఒకరు తక్కువ ప్రేమించడం కాదు, కానీ సమానమైనటువంటి ప్రేమ పంచుకోవలసిన అవసరం ఉంది. ఈ ప్రేమలో ఎక్కడ లోపం కనబడకుండా ఉండాలి. రెండవదిగా ఇక్కడ మీరు విధేయత కలిగి ఉండవలసిన అవసరం ఉందని మనం చూసినాం పరిశుద్ధ గ్రంథంలో. విధేయత, ఒబీడియన్స్. ఒకరికొకరు గౌరవించుకుని ఒకరినొకరు విధేయత చూపుచు ఉన్నట్లయితేనే కుటుంబ జీవితంలో ముందుకు సాగుతారని పరిశుద్ధ పౌలు గారు జ్ఞాపకం చేశారు. మొదటి ఏంటంటే ప్రేమ అవసరం. ప్రేమ ఎంత మటుకు అవసరం అంటే ఇక తగ్గించుకొని ప్రేమించుకోవాలా. వీరేమో విధేయత కలిగి ఒకరినొకరు ప్రేమించుకుంటూనే కుటుంబ జీవితంలో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ విధేయత ఎంత మటుకు అంటే ఏ చిన్న పొరపాట్లు కుటుంబంలో తప్పకుండా జరుగుతాయి. సమస్యలు లేని కుటుంబం ఉండదు. ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా దాన్ని ప్రేమపూర్వకంగా ఒకరినొకరు షేర్ చేసుకొని పంచుకొని ఐకమత్యంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని వాక్య ద్వారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క విధేయతలో నీవు ఎంత మటుకు ఆమెను గౌరవించాలి, లోబడాలి, ఇంతే మటుకే అని కాదు. కానీ ఇప్పుడు మనము ప్రమాణం చేసినప్పుడు లైఫ్ లాంగ్ జీవించినంత కాలము ఒకరినొకరు విధేయత చూపాలా, జీవించినంత కాలము ఒకరినొకరు ప్రేమించుకోవాలా అనే జ్ఞాపకం చేస్తాం. ఈ యొక్క మూడవది ఏంటంటే యాక్సెప్టెన్స్, అంగీకరించుకుంటాం. ఒకరినొకరు మీ యొక్క ఇష్టాలను పంచుకుంటా ఉండాలి, కన్వర్జేషన్ జరుగుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, టైం ఇస్తూ ఉండాలి. డ్యూటీలో బిజీలు ఒక్కొక్కరు టైం ఇవ్వలేనటువంటి పరిస్థితి దినాల్లో కదా. ఆఫీస్లో జాబ్ చేసి అలసిపోయి చేసి ఇక్కడ అక్కడ ఉండి మన ఉదయాన్నే లేచి పరిగెత్తుకుంటూ టైం స్పెండ్ చేయలేకపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. మరియు ఏమి యాక్సెప్ట్ చేయాలా, యాక్సెప్టెన్స్ అనేటటువంటిది ఏమి అనగా కేవలము భర్త ఏదైనా మంచి కార్యం చేసినప్పుడు ఆయనను అప్రిషియేట్ చేసి చాలా మంచి భర్తని ఆయన అప్రిషియేషన్స్ ఇచ్చి, లేదంటే భార్య ఏదైనా మంచి పని చేసినప్పుడు ఆమెను అప్రిషియేట్ చేసి, ఏమైనా చిన్న తప్పిదం జరిగినప్పుడు నొప్పించుకోవడం కాదు. నీవు మంచి విషయంలో యాక్సెప్టెన్స్ ఏ రీతిగా తీసుకుంటావో, ఏదైనా తప్పిదం పొరపాటు జరిగినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయవాడుగా ఉండాలి. ఇరువురు కూడా భార్య విషయంలో చిన్న ఏమైనా పొరపాటు జరిగినప్పుడు అదే ప్రేమపూర్వకంగా యాక్సెప్ట్ చేయవాడుగా ఉండాలి.
భర్తలో కూడా ఏమైనా జరిగి యాక్సెప్టెన్స్ అనేటువంటిది నాట్ ఓన్లీ గుడ్ థింగ్స్, మంచి జరిగినప్పుడే అప్రిషియేషన్ చేసి ఆలింగనం చేసుకొని ఆనందపడడం కాదు, కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్ల విషయంలో కూడా ఒకరినొకరు యాక్సెప్టెన్స్ అనేది ఉండాలి, అంగీకరించుకోవాలా, సరిదిద్దుకోవాలా అని జ్ఞాపకం చేస్తాను. నాలుగోది ఏంటంటే ప్రార్థన. మొదట ప్రార్థన ఉండాలి, కానీ ఈ ప్రార్థన అనేటటువంటిది ఇరువురు కలిసి ఐకమత్యంతో దేవుడిని ప్రార్థించవలసిన అవసరం ఉంది. ప్రార్థన అనగా మన యొక్క విన్నపములు దేవునికి తెలియజేస్తాం. కుటుంబంలో సమస్యలు వస్తాయి అనుకుందాం. సింధూర ఇమ్మీడియట్లీ ఫోన్ తీసి మమ్మీకి డాడీకి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ చెప్పుకోవడం కాదు. ఎవరు చెప్పాలి? ముందు దేవుడికి.